మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పైనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో ఎండిన పంటలకు మద్దతుగా రైతుల మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపించారు ఎర్రబెల్లి. మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు దొరికింది, అనంతపూర్లో జైలు దొరికింది, వరంగల్ జక్రుద్దీన్ ల్యాండ్ మీద దొరికింది. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మనం తప్పు చేయలే. 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటాం. నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు ఇస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటాం. ఇదే పెద్ద అదే ప్రకటన, ఇది నూతనంగా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మాత్రమే చూస్తాను అనుకో, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఇవ్వబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ప్రజల కోసం మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు దొరికింది, అనంతపూర్లో జైలు దొరికింది, వరంగల్ జక్రుద్దీన్ ల్యాండ్ మీద దొరికింది. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మనం తప్పు చేయాలి. ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే టీఆర్ఎస్ పార్టీగా మారుస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పోటీ చేసింది, కారుగుర్తు మాత్రమే మారింది. అటు భారత రాష్ట్ర ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పేరును గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీగా భారత రాష్ట్ర సమితిగా దాన్ని మారుస్తూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తోటే వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్లారు. దీంతో ఆ ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాజయం సవి చూశారు. దీంతో కార్యకర్తల్లో కావచ్చు, అటు ముఖ్యమైనటువంటి నేతల్లో కావచ్చు, ఈ బీఆర్ఎస్ పార్టీని మార్చాలన్నటువంటి డిమాండ్ అయితే అక్కడ చాలా సమావేశాల్లో తెరపైకి తెస్తున్నారు. వీళ్ళు ఎక్కడైతే ఓటమికి గురైన స్థానాలు ఉన్నాయో అక్కడ పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఇటు కార్యకర్తలు, ముఖ్య నేతల అభిప్రాయం కూడా అదే ఉంది. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చాలన్నటువంటి డిమాండ్ తెరపైకి వస్తుంది. అసలు టీఆర్ఎస్ నుంచి తెలంగాణ పదం అనేటువంటిది పోయి భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ పదమే లేదు అన్నటువంటి చర్చ కూడా జరిగింది. దీంతో టీఆర్ఎస్ లో పనిచేసినటువంటి వాళ్ళు తీవ్రంగా అప్పుడు నొచ్చుకున్నటువంటి సందర్భం. అయితే మరోసారి పార్టీ ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. బీఆర్ఎస్ పార్టీని మరోసారి టీఆర్ఎస్ గా మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు.